ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఇప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవరు, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జూలై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జూలై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢమి మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్లో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు లాంటివి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పటిదాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి చైత్ర మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాల్లో శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. మనం ధనుసు రాశి చూద్దాము. ధనుసు రాశి వాళ్ళకి చూసుకుంటే 2 గ్రహాలు కొంచెం అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అంటే 2 గ్రహాలు పాజిటివ్, 2 గ్రహాలు కొంచెం మీకు ప్రతికూలంగా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయని గమనించుకోవాలి. అంటే రిజల్ట్ 50-50గా ఉంది అని తెలుసుకోవాలి. అయితే ఇందులో మన డీటెయిల్డ్ ప్రకారం చూసుకుంటే, ఫస్ట్ ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉందని గమనించాలి. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, బా, భీ, భూ, దా, భా, దా, భే అన్న అక్షరాలంతా కూడాను ఎవరిదైనా ఇలా ఫస్ట్ అక్షరం మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉంటే వాళ్ళది కూడా ధనుసు రాశిని గమనించాలి. ముందుగా చెప్పుకున్న ప్రకారంగా 3 గ్రహాలు మారటంతో ఒక్కొక్క గ్రహం ఏ విధంగా రిజల్ట్ ఇస్తుందో మనం గమనించవచ్చు. ముఖ్యంగా సూర్యుడి వల్ల మనకి పీడ, నెక్స్ట్ కుజుని వల్ల సంపద, బుధుని వల్ల విరోధము, 9 శుక్రుని వల్ల స్త్రీ సుఖాప్తి అంటారు. అంటే 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. బుధుడు, సూర్యుడు వచ్చేటప్పటికి ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాడు, కుజుడు, శుక్రుడు వచ్చేటప్పటికి బెనిఫిట్ చేస్తున్నారని మనం గమనించాలి. ఇండివిజువల్గా డీటెయిల్ చూసుకుంటే సూర్యుడు 8వ స్థానం ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. దీనివల్ల కుటుంబంలోనూ తర్వాత అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తేస్తి యథా రవిహి అని చెప్తారు. అంటే దుర్దోష అంటే చెడు పనులు చేయాలన్న ఆలోచన వచ్చేస్తుంది. శత్రు సంవాదం, శత్రువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమన వ్యధ, రాకపోకలు ట్రావెల్ చేసేటప్పుడు అందులో ఎలాంటి లాభం ఉండదు, ఆటంకాలు కలుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. దుఃఖ వార్త శృతం చైవ, ఏదైనా గనక పని చేస్తే
అందులో లేదంటే దుఃఖం కలిగించే వార్తలు లేని అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం కలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి. అంటే సూర్యుడు 8th హౌస్లో ఉండటం అంత మంచిది కాదు. ముఖ్యంగా జూలై 15 నుంచి జూలై 25 వరకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ 10 days చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరమని గమనించాలి. అయితే సూర్యుడు ఇబ్బంది పెడుతున్న కుజుడు చాలా చక్కగా రక్షిస్తూ ఉన్నాడు. ఓ పక్కన కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల మీలో ఉన్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ కానివ్వండి, తర్వాత ధైర్యంగా సాహసంగా అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ పోయే ఒక సామర్థ్యత శక్తి మీలో ఉంటాయని గమనించాలి. కుజుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటారో మన సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశాస్తదః మనల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే భవేత్ కుజ అంటారు. అంటే ఈ టైంలో వస్త్రలాభం ఉంటుంది, ధాన్య లాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, యశస్తదః అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మనోల్లాస మనస్సు అంతా చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది, ధర్మసిద్ధి ధర్మబద్ధంగా ఏదైనా పనులు చేస్తే ఆ పనులన్నీ నెరవేరుతాయని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ కుజుడు బాగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే కుజుడు వల్ల సపరేషన్ డిసీజెస్ భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు వచ్చే అవకాశాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. అంటే ఏ ప్రకారం చూసుకున్నా కానీ కుజుడు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ ఇస్తున్నాడు. సూర్యుడు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు అని గమనించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ బుధుడు మనం చూసుకుంటే బుధుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఆటంకాలు, వేరే వాళ్ళతో అనవసరంగా గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇంకొక ప్లస్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే శుక్రుడు మీకు 9వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం, అంటే 9వ స్థానాన్ని లక్ష్మీ స్థానం, భాగ్యస్థానం అంటారు. అక్కడ శుక్రుడు ఉండటం చాలా కలిసి వస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఏదైతే ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయో అవి యొక్క తీవ్రత చాలా వరకు శుక్రుడు తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. శుక్రుడు ఇక్కడ 9వ స్థానంలో ఉండటం వల్ల ప్రేమికులకు కానివ్వండి, లవ్, రొమాన్స్, ఇట్లా ప్లేజర్స్, షార్ట్ ట్రిప్స్ ఇవన్నీ చాలా బాగా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అదేవిధంగా 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి స్యాద్ స్వధర్మకృత్తు చిత్తశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేద్ భృగో అని మనకి సంస్కృతంలో వివరించడం జరిగింది. అంటే ఈ టైంలో వస్త్రలాభం, నెక్స్ట్ మహా ఆరోగ్యం, గురు భక్తి, పెద్దల యందు నమ్మకము, స్వధర్మకృత్ ఓన్ ఇంట్యూషన్తో చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత చిత్తశుద్ధి, మైండ్ చాలా చక్కగా బాగుంటుంది. అంతేకాకుండా అభిష్టార్థ అనుకున్న సంపదలు, అనుకున్న రిసోర్సెస్, వెల్త్ వీళ్ళకి చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో చూశారు కదండి, ఒక సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా మిగతా గ్రహాలు కొంచెం బాగా సపోర్ట్ ఇవ్వడంతో వీళ్ళకి దాదాపు కొన్ని విషయాలు పర్టికులర్గా ఒక 70% to 70-75% చాలా అనుకూలంగా ఉంది. ఒక్క 25% మాత్రం ఛాలెంజింగ్గా ఉందని గమనించుకోవాలి. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు పెట్టి చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, వస్త్రలాభము చూపిస్తుంది. అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జయము, రాజ్యలాభము, వస్త్రలాభము అంటే 3 రకాలుగా చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సక్సెస్ఫుల్గా ఉంటారు. కానీ దరిద్రము, రోగము అంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశము, హెల్త్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్యలాభము, వస్త్రలాభము చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే అగైన్ ధన ప్రాప్తి ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేది, ధనతో డబ్బు లేకుండా ఉండే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉందని గమనించాలి. సో మీరు ఇప్పటి వరకు చూసుకున్న దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళకి దాదాపు ఒక 70-70% అనుకూలంగా ఉంది. కొన్నిట్లో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు 8వ స్థానంలో ఉండటం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు కాబట్టి సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేయటం బాగా కలిసి వస్తుంది. సూర్యుడికి ఆర్ఘ్యం చేయటం చాలా ఆర్ఘ్యం చేస్తే ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. సూర్యగ్రహానికి సంపూర్ణ శాంతి అంటారు. ఈ సంపూర్ణమైన శాంతులు చేసినా కానీ చాలా బాగుంటుంది. ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి ఏదైనా సేవ చేస్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే జాబ్లో బాగా ఇబ్బంది పడుతున్నారో, తీవ్రమైన ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఆదిత్య హృదయ చదవటం ఇంకా చాలా మంచిది. ఎవరైతే సీరియస్గా ఉన్నతమైన ఉద్యోగాలకి ముఖ్యమైన పనులు చేస్తున్నారో ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకొని ఏకాదశ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకొని చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి,
ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిడ్యువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిడ్యువల్గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years +or-5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్నవాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్త్యం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.